హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఏ హౌస్ ఆఫ్ డైనమైట్ ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ గైస్. రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే నిజంగా చాలా బాగుంది. క్రెడిట్స్ అన్ని తీసేస్తే మూవీ రన్ టైం 1 అవర్ 40 మినిట్స్ ఉంటుంది. డీటెయిల్గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, అమెరికాలోని చికాగో సిటీ మీదకి ఒక న్యూక్లియర్ మిసైల్ వస్తుందని అమెరికన్ రేడార్ ఫోర్స్ వాళ్ళు డిటెక్ట్ చేస్తారు. సో ఆ న్యూక్లియర్ మిసైల్ ని గాల్లో ఉన్నప్పుడే షూట్ చేయాలి. సో ఆ న్యూక్లియర్ మిసైల్ ని లాంచ్ చేసింది ఎవరు? సో ఇప్పుడు అమెరికన్స్ ఆ మిసైల్ ని టేక్ డౌన్ చేశారా లేదా అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్లీ మూవీ స్టార్ట్ అవ్వడమే చాలా ఇంటెన్స్ గా స్టార్ట్ అవుతుంది. స్టోరీలో జరుగుతున్న చేయాస్ లోకి మనం ఇన్వాల్వ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నాకు ఎలా అనిపించిందో చెప్తా. ఫస్ట్లీ ఈ మూవీ హ్యూమన్ ఎమోషన్స్ మీద ఉంటుంది గైస్. యాక్షన్ అయితే ఏమీ ఉండదు. హ్యూమన్ ఎమోషన్స్ అంటే, ఒక కంట్రీకి ఇలాంటి న్యూక్లియర్ మిసైల్ అనే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రెసిడెంట్ కానీ, ఆర్మీ కానీ, పోలీస్ కానీ, సిటీ పీపుల్ కానీ అందరూ ఎలా రియాక్ట్ అవుతారు అనే డ్రామాని ఈ మూవీలో ఎక్స్‌ప్లోర్ చేశారు. ఇదంతా కాదు బ్రో, మూవీ ఎలా ఉంది అంటే నాకైతే నచ్చింది మామ. మెయిన్‌గా ప్రెసిడెంట్ అండ్ కంట్రీ అఫీషియల్స్ పబ్లిక్‌ని ఇలాంటి టఫ్ సిట్యుయేషన్‌లో వాళ్ళు భయపడకుండా వాళ్ళకి ఎలా ధైర్యం చెప్పారు అనేది కొంచెం ఎమోషనల్‌గా అనిపించింది. అంటే వాళ్ళు లోపల భయపడుతూ ఉంటారు. బట్ బయట నవ్వుతూ యాక్ట్ చేసి పబ్లిక్‌కి ధైర్యం చెప్పడం, ఈ సీన్స్ అన్ని చాలా బాగున్నాయి గైస్. ఎస్పెషల్లీ ఈ మూవీలో డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. డ్రామా చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. కొన్ని సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఇఫ్ మీకు అసలు యాక్షన్ అనేదే లేకుండా హ్యూమన్ ఎమోషన్స్‌తో ఇలాంటి ఒక సిట్యుయేషన్‌ని క్రియేట్ చేసి ఇంటెన్స్ డ్రామా మూవీస్ చూడడం ఇష్టమైతే అప్పుడు ఈ మూవీ మీకు నచ్చుతుంది. లేదు బ్రో, నేను డ్రామాస్ చూడలేననుకుంటే ఈ మూవీ మీకు బోర్ కొట్టేస్తుంది. పెద్దగా నచ్చకపోవచ్చు కూడా. తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేస్తామంటే ట్రై చేయొచ్చు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, మ్యూజిక్, కొన్ని విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎన్ ఇంటెన్స్ డ్రామా మూవీ విచ్ విల్ ఎంటర్‌టైన్ ద టార్గెట్ ఆడియన్స్. అడల్ట్ కంటెంట్ అయితే ఎక్కడ కూడా లేదు గైస్. కావాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ హౌస్ ఆఫ్ డైనమైట్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.